సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కన్నడ కథ ఆఖరి గిరాకీ. రచన నిరంజన. తెలుగు అనువాదం శార్వాణి. మిత్రులారా, ఈ కథని మీ ఇంటిళ్ళపాది వినాలని వినిపించాలని ఆశిస్తున్నాను. ఆడపిల్లలు ఉన్నట్లయితే తప్పకుండా ఈ కథని విని చేతన పొందాలి. ఇందులో ఉన్న సందేశం అంతర్లీనంగా చాలా విలువైనది. స్త్రీలందరికీ కూడా ఒక హెచ్చరిక లాంటిది. టీనేజ్లో ఉన్న ఆడపిల్లలు, కొంతమంది స్త్రీలు కూడా ప్రేమ ఆకర్షణలో పడి ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. నిజానికి ఇంటికన్నా భద్రం ఇంకొకటి వేరే లేదు. ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, ఎంత పేదరికమైనా ఉండనివ్వండి, ఇల్లు కన్నా పదిలమైనది ఈ ప్రపంచంలో వేరొకటి లేనే లేదు. అలాగే తల్లిదండ్రుల కన్నా నమ్మకమైన వాళ్ళెవరూ కూడా ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. ఈ విషయాన్ని పిల్లలకు, పెద్దలకు కూడా సూక్ష్మంగా తెలియజేయటం వలన మనం తల్లిదండ్రులుగా విజయవంతం అయినట్లే అనుకోవాలి. గురువులు కూడా ఈ కథని వినిపించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. నిజానికి ఇలాంటి కథలు వినిపించాలని నాకు ఇష్టం ఉండదు, కానీ ఇందులో ఒక సందేశం ఉంది. కథ విన్నవారు అందిపుచ్చుకుంటారని నా అభిలషణీయం. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఆఖరి గిరాకీ. రచన నిరంజన. ఆ కోడలి వైపు ఎవ్వరూ వెళ్లడం లేదు. విశాలమైన బయలు ప్రదేశం మీద నుంచి వీస్తున్న శీతల వాయువు దుర్గంధాన్ని మోసుకొస్తుంది. జనం గుసగుసలు పోతున్నారు. అంతా అస్పష్టం, కలవరం. సూర్యుడు పైకొస్తున్న కొద్దీ వేడి ఎక్కువవుతుంది. కోడలిని దాటి వెళ్లి తీరవలసిన వాళ్ళు భీతితో ఒక్క క్షణం ఎడమవైపు దృష్టి పోనిచ్చి మళ్ళీ తల వంచుకుని చకచక వెళ్ళిపోతున్నారు. అందరూ చెలిస్తూనే ఉన్నారు. నిలబడే వాళ్ళెవరూ లేరు. నెమ్మదిగా పురసభకి సంగతి తెలుపబడింది. అదొక రోజు ఉదయం కాని నిద్రలేచి చూసేసరికి రాత్రి తన పక్కన పడుకున్న తోడు ఆ కుర్రవాడు కనిపించలేదు. 16 ఏళ్ల ఆ అమ్మాయి 10 రోజుల క్రితం కర్ణాటక రాజధానికి పారిపోయి వచ్చింది. తమిళనాడులోని ఒక ఊరు నుంచి భిక్షమెత్తుకునే ముష్టివాడతను ఒక చెయ్యి మొండి, కానీ ఒకరోజు రాత్రి ఆ మరో చేత్తో ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. కంపిస్తున్న హృదయంతో ఆమె అతన్ని చూసింది. బలిష్టమైన అతని చేతిని చూసింది. 2 చేతుల బలము ఆ ఒక్క చేతిలో ఉందనిపించింది. అక్కడి నుంచి ఆ రోజు రాత్రే లేచిపోయారు వాళ్ళు. ఇల్లుండేది ఆమెకి, చిన్న గుడిసె. పొలం ఉండేది వాళ్ళ అమ్మా నాన్నలకి. సాగు చేస్తున్న కొద్దిపాటి పొలం. ఆ సంవత్సరమే అన్నీ పోయాయి. దేశ ప్రేమికుడైన ఆ జమీందారు ఎక్కువ కౌలు అడిగాడు. ఇవ్వకపోతే కొత్త వాళ్ళకి కౌలుకిచ్చాడు. అలాగే జరిగింది. కానీ తల్లిదండ్రులు పొలం పోగొట్టుకున్నారు. కుండ పుట్ట చేత పట్టుకుని ఆ సంసారం వలసపోయింది. పెద్ద కొడుకు కూలి పని కోసం మద్రాసు వెళ్ళాడు. చిన్నవాడు తగుబులాడి దేశాలు పట్టిపోయాడు. తల్లి తండ్రి మోగపిల్లని వెంటేసుకుని ఊరూరా తిరిగారు. ఎంత తిరిగినా పని పాట దొరకలేదు. అడుక్కోవటం అలవాటయ్యాక అదే ఖాయమైపోయింది. తల్లిదండ్రుల్ని విడిచి వచ్చినప్పుడు ఆ మోగపిల్లకి కాస్త దుఃఖం కలిగిందని గట్టిగా చెప్పటం మంచిది. ఎందుకంటే ఏదో ఇంటి ముందు వీధిలో కిటికీ చాటున ఆ రాత్రి తనతో పడుకున్న ఆ మొండి చేతి యువ భిక్షుకుడు ఆమెకిప్పుడు ఆధారం. నిమిషానికి కూలిపోయే ఆధారం అది. లేచిపోయి వచ్చాక ఆ మహానగరంలో గడిపింది 10 రోజులు. 11వ రోజున తెల్లవారేసరికి ఆమె ఒంటరి. ఆసరాగా పట్టుకోవటానికి గడ్డిపోచ కూడా లేని లోతు ప్రదేశంలో చేతులు కాళ్ళు కొట్టుకుంటోంది. ఆ రోజంతా మూగపిల్ల కళ్ళల్లోంచి జలజల కన్నీరు కారుతూనే ఉంది.
ఆమె కడుపు పిసుక్కుంటూ కూర్చున్న చోటనే గోడకి తల కొట్టుకుని గొల్లున ఏడ్చింది. అటూ ఇటూ తిరిగింది. అతను దొరకలేదు. ఏ బండెక్కి ఏ ఊరికి టికెట్ లేని ప్రయాణికుడై వెళ్ళిపోయాడు. రైల్వే స్టేషన్ వెనకాల ఉన్న చెరువుకి వెళ్ళింది. కానీ నీళ్లల్లో కాళ్ళు పెట్టి కూర్చుంది. జాకెట్లో దొబ్బుకున్న దువ్వెన తీసి తలకి చేత్తో నీళ్లు తాకించి దువ్వుకుంది. అదే చెరువు నీళ్ళని కొద్దిగా తాగింది. అలాగే పొడవునా ఆ ఖాళీ దారిలో నడుస్తూ వెళ్ళింది. ఆమె అందగత్తె కాదు. పలుచటి ఆకారం, కానీ వయసు కన్నా పుష్టిగా ఎదిగిన ఒళ్ళు, ఒట్టి శరీరం. మాంసం కోరుకునే వాళ్ళకి ఆమె మంచి ఆహారం కాగలదు. నడిచి వెళుతూ వెళుతూ ఆమె ఓసారి తిరిగి చూసింది. ఎవడో సిగరెట్ తాగుతూ ఆమెను వెంబడిస్తున్నాడు. వీధి దీపాలు వెలిగాయి. ఏదో కొత్త ప్రపంచపు తలుపులు తెరుచుకున్నట్లుగా ఆమె దీపాల వైపు కళ్ళప్పగించి చూసింది. ఓ సైకిల్ ఎదుట వైపు నుంచి ఆమెను దాటుకుని పోయింది. ఎక్కడి నుంచో పోలీస్ ఈల వినిపించింది. ఆమె మరోసారి తిరిగి చూసింది. అతను వస్తూనే ఉన్నాడు. ఫుట్పాత్ మీదనే ఒక దేవదారు చెట్టు దగ్గర నించుందామె. అతను దగ్గరగా వచ్చాడు. టిఫిన్ పొట్లాన్ని ఆమె ముందుకి చూపాడతడు. కంఠం నుండి ఆహా అన్న శబ్దం వెలువడింది. పొట్లం విప్పి ఆవురావురమని తినసాగింది. అతను మరో సిగరెట్ వెలిగించాడు. ఉదయం నుంచే నిన్ను చూస్తున్నాను అన్నాడు. అతని పెదవుల కదలిక వల్లనే ఆమె చాలా మటుకు అర్థం చేసుకుంది. కర్ణ పేరు మీద చప్పుడేదో అవుతుంది, కానీ అర్థం కావటం లేదు. అక్కక్కక్క ఆ ఆ ఆ అంటూ ఏదో చెప్పబోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జాలిపడ్డాడతను. రా అంటూ సైగ చేశాడు. ఆమె తల ఉంచుకుని అతన్ని వెంబడించింది. కుక్క నమ్రతగా వెంబడించినట్టు వెంట నడిచింది. ఏదో ఆశ్రయంలో ఆ రాత్రి తెల్లవారింది. అలాగే 4 రోజులు గడిచాయి. ఆమెనతను సింగారించాడు. సగం మాటలతో, సగం సైగలతో చెప్పాడు. నేను కొత్త వాళ్ళని తీసుకొస్తాను. నువ్వు ఊరికే ఉండాలి. నోరు విప్పకూడదు. మూగదానివని తెలియకూడదు వాళ్ళకి. ఆమె కుయ్యం కుయ్యం అంటుంది. తనని మూగదని పిలుస్తూ అతను సైగలు చేసి చెబుతుంటే చాలా కోపం వస్తోంది. కానీ కుమ్మియు కుమ్మియు మన శబ్దంలోనే ఆ కోపాన్ని ఇమిడ్చుకోవలసి వస్తోంది. ఎవరినో తీసుకొచ్చాడతను. సంభావితుల్లా కనిపిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ముందు పళ్ళెకిలిస్తూ వినయం ప్రదర్శిస్తున్నాడతను. కుక్క కళ్ళెన్ని ఆహారం మీద ఉన్నట్టుగా అతని దృష్టి వాళ్ళ జేబుల మీదే ఉంది. వచ్చిన వాళ్ళలో ఒకడు ఆమె అంగాంగాల్ని ముట్టి నొప్పించసాగాడు. ఆమె తట్టుకోలేక వే 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 అంటూ ప్రతిఘటించింది. 2 చేతులతో అతన్ని తోసివేసింది. గొడవయింది. ఆమె యజమాని ఆమెని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ఆమె ముడుచుకుపోయి ఒక మూల పడింది. వచ్చిన వాళ్ళు మొహం మార్చుకుని వెళ్ళిపోయారు. అర్ధరాత్రి వేళ పడున్న చోటు నుంచి ఆమెనెత్తి చాప మీద పడుకోబెట్టాడు. నొప్పిగా ఉందా అన్నాడు. ఆమె బదులు చెప్పలేదు. కళ్ళు మాత్రం ఏవేవో చెబుతున్నాయి. కానీ ఆ అల్ప ప్రాణికి దాని అర్థం తెలియలేదు. ఆ రోజు నుంచి కాణి బాగా మెత్తబడిపోయింది. అతన్ని ఆమె ప్రేమించలేదు. మొదటిసారి మొండి చేతి మనిషిని ప్రేమించినట్టుగా ఆమె మరెవరిని ప్రేమించలేదు. డబ్బు విలువ కాణికి తెలియదు. ఎంత వచ్చేదో ఏమో. ఆమెకు మాత్రం 2 చీరలు, జాకెట్టు, జంపర్. రాత్రి బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవటానికి చిల్లున్నదైతేనేం కాక ఒక ఉలెన్ కోటు ఉండేది. తలలోకి పూలు, తలకి వాసన నూనె, కడుపు నిండా తిండి. అలాగే రోజులు గడిచిపోయాయి. అదృష్టవశాత్తు ఆమెకు కడుపు రాలేదు. కానీ ఓ రోజు రాత్రి ఆమెకి గుండెల్లో నొప్పి వచ్చింది. కింద పడి దొర్లింది. విలవిల్లాడింది. తన పల్లె గుర్తుకొచ్చింది. తన భాషలో మాట్లాడే జనం గుర్తు వచ్చారు. మొండి చేతి మొదటి జతగాడు గుర్తు వచ్చాడు. ఓహో ఓ అంటూ గొంతెత్తి ఏడ్చింది. 2 రాత్రిళ్ళు అలాగే అయింది. గిరాకీలు రావటానికి అవకాశమే లేకపోయింది. 3వ రోజు తెల్లవారుతుండగానే అక్కడున్న తిండి పదార్థాలని, గుడ్డల్ని మూట కట్టుకుని ఆమె పారిపోయింది. పట్నంలోని మరో మూలకి వెళ్ళింది. దాన్ని కూడా దాటి ముందుకి నడిచింది. అలా దాటి
తరువాత ఓ పల్లెకి చేరుకుంది. పొలం దున్నుతున్న ఓ జత ఎద్దులు, రైతులు అన్నింటినీ మౌనంగా చూసింది. చెదిరిన జుట్టుని దువ్వుకోవాలనిపించలేదామెకు. అణపెట్టి కొన్న బుల్లి అద్దంలో తన ప్రతిరూపాన్ని చూసుకోవాలన్న కోరిక కూడా కలగలేదు. తిండి తినాలనిపించలేదు కూడా. వాన చినుకులు పడటం వల్ల చుట్టూ నేలంతా పచ్చగా ఉంది. లేత పచ్చిక మీద కాణి ఓ చోట కూర్చుంది. తన బాల్యం నాటి సంగతులు గుర్తు వచ్చాయి. వాడిన మొహంతో అలాగే కూర్చుంది. కాసేపటికి అక్కడే పడి నిద్రపోయింది. సాయంత్రం "ష్ ఏయ్ ఏయ్" అంటూ కొంతమంది రైతు స్త్రీలు లేపినప్పుడే ఆమె కళ్ళు తెరచింది. చీకటవుతుంటే ఆ పల్లె ఆమెని భయపెట్టింది. రొప్పుతూ పట్నం వైపు నడిచింది. ఓ చివర్న ఒక బడి ఉందక్కడ. రాత్రిళ్ళు ఎవరూ ఉండరక్కడ. అక్కడే అరుగు మీద ఓ మూల ముడుచుకు పడుకుంది. తెల్లవారుతుండగానే లేచి అక్కడి నుంచి బయలుదేరిందామె. వెళ్తూ ఒంటి మీద గుడ్డ సరిచేసుకుంది. కొద్దిగా సింగారించుకుంది. అటూ ఇటూ తిరిగి ఆ స్థలం ఎలా ఉందో చూసుకుంది. విశాలమైన ప్రదేశమది. చుట్టూరా పచ్చిక. అక్కడే ఆ కూడలి. దాని మధ్యలో ఫౌంటైన్. ఎవరిదో ప్రతిమ. దూరంగా ఒకే ఒక పెద్ద భవనం. మూల కూర్చుని వేరుశనక్కాయలు అమ్ముతున్న అతనికి తన దగ్గరున్న చిల్లర పైసలిచ్చి పైసల విలువేమిటో తెలుసుకుందా మోగది. ఆకలి తీరలేదు. చీకటి పడ్డాక కోడలి దగ్గరికెళ్ళి ఓ మూల కూర్చుంది. అక్కడున్న ఒకే ఒక్క దీపపు వెలుతురు అక్కడ కొద్దిగా పడుతుంది. అట్నుంచి వెళుతున్న వాళ్ళు ఆమె వైపు చూస్తూ వెళుతున్నారు. కొంతమంది ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. గంభీరంగా కనిపిస్తున్న ఒకతను కళ్ళజోడు సరిచేసుకుంటూ చుట్టుపక్కల 2-3 సార్లు తిరిగాడు. కాణి లేచి నుంచుని సర్కిల్ నుంచి బయటకు వచ్చి బయలు ప్రదేశం వైపు నడిచింది. ఇక చెట్టు వైపుకి ఒక పద పక్కకి. ఆ మనిషి వెనుక ముందు చూస్తూ ఆమె వెంట నడిచాడు. మర్నాడు కాగితం ముక్క ఇస్తే భోజనం, పలహారం మాత్రమే కాకుండా చిల్లర డబ్బులు కూడా వెనక్కి వస్తాయని తెలుసుకుంది. కానీ ఎంత వెనక్కి వస్తుంది, ఏమిటి అన్న తెలివితేటలు లేవామెకి. అవాల్టి నుంచి పగలు తిరగటం, సాయంత్రం కూడలిలో ఒకటో రెండో పరిచయాలు, దగ్గరగా ఉన్న పచ్చిక మైదానం పక్క మీద ఒకసారో రెండుసార్లు చావటం, చచ్చి బ్రతకటం, బ్రతికి మర్నాడు మళ్ళీ చావటం. అలాగే రోజులు దొర్లిపోతున్నాయి. ఎటువంటి వాళ్ళు తన దగ్గరికి వస్తున్నారో ఆమెకి తెలియదు. తాగుబోతులు, పోకిరీలు, వ్యభిచారులు, షోకిల్లాలు, జులాయిలు ఇంట్లోని అసంతృప్తిని పోగొట్టుకో చూసేవారు. ఆమెకేం తెలియదు. మాటంటూ వచ్చుంటే ఏమైనా అర్థమయ్యేదేమో. మొహం కనిపించినా కొంచెమైనా భావం అర్థమయ్యే అవకాశం ఉండేది. రాత్రిపూట వాళ్ళ మొహాలెక్కడ కనిపిస్తాయి? ఇది మానవత్వమా? పాశవికత? అదేమీ తెలియదామెకి. ప్రేమ, కామం సంగతి కూడా తెలియదు. చిగురు మీసాలైనా, యువకుడైనా, ముసలివాడైనా ఆమెకంతా సమానమే. శారీరకంగా అలసట కలిగినప్పుడు ఆమె మూలిగేది. నొప్పి కలిగితే గొంతులోంచి వికృతమైన ధ్వనులు వచ్చేవి. తను మూగది. మూగదాన్నుంచి తృప్తి కోరుకునేవారు. మనసులో ఏమి అనుభవాలు కోరుకుంటారన్నది కాణికి తెలియదు. జరుగుతున్నదంతా యాంత్రిక వ్యవహారం. ఆమె ఒక ఊపిరి పీల్చే యంత్రం. వర్షాలు ఎక్కువయ్యాయి. గిరాకీలు లేవు. సంపాదన తగ్గింది. తిండి తగ్గింది. కాణి కృశించింది. తనే లేచి మనుషులున్న చోటికి వెళ్ళి వారి ఎదుట తిరిగింది. బుగ్గలు పిక్కుపోయాయి. కళ్ళ కింద నల్లటి చారికలు ఏర్పడ్డాయి. జ్వరం రాసాగింది. తనను మరింతగా సింగారించుకుంది. ఆమె పూలు పెట్టుకుని, ఉలెన్ కోటు వేసుకుని దూరంగా వయ్యారంగా నడుస్తుంటే సుమారుగా కనిపించేది. కానీ దగ్గరగా మొహంలోకి చూస్తే మాత్రం 2 కళ్ళల్లో 2 పిశాచాలు నృత్యం చేస్తున్నట్టుగా కనిపించేది. కొంతమంది పోకిరీ గుండాలు ఆమె పడుకున్న చోటుకే వచ్చేవారు. కానీ ఒక్క పైసా ఇచ్చేవారు కాదు. ఆమె దెబ్బలాడేది. కానీ ఏమీ ఫలితం ఉండేది కాదు. వాళ్ళ నవ్వులు, వికటాట్టహాసాల్లో కాని ప్రతిఘటన విఫలమైనప్పుడు రొప్పుతూ, రోజుతూ వాళ్ళకి లొంగిపోయేది. జ్వరం ఎక్కువయింది. చెరువులో స్నానం చెయ్యొద్దని ఆమె మనసు చెప్పినట్టయింది.
చర్మానికేదో రోగం తగిలినట్టయింది. యువతి కాని రోగంతో తీసుకోసాగింది. ఒంట్లోంచి ఏదో చెడ్డ వాసన వస్తోంది. కానీ ఉన్న చోటు మార్చింది. ఒక పర్లాంగు దూరంలో ఉన్న పడిపోయిన ఇంటి దగ్గరికెళ్ళింది. అక్కడ ఒక నడివయసు ముష్టివాడు ఆ ప్రదేశాన్ని తన ఇంటిగా చేసుకున్నాడు. అతనే 3 రోజులు గంజి పోశాడు. ఆమె విరిగిన చూరులోంచి ఆకాశం చూస్తూ పడుకుంది. 4 రోజుకి జ్వరం కాస్త తగ్గినట్టు అనిపించింది. ఆమె లేచి కూర్చుంది. ముష్టివాడు ఆమెకేసి ఆశగా చూడసాగాడు. ఆమె ముఖంలో ఏ రకమైన భావమూ లేదు. ఇలాంటి భావాలన్నిటికీ ఎప్పుడో దూరమైపోయింది. అతను ఆ రోజు బిచ్చమెత్తటానికి వెళ్లకుండా ఆమెతోనే ఉండిపోయాడు. రోగపీడితమైన అతని దేహం చాలా రోజులుగా లోపలే దాచి ఉంచుకున్న కోరికను తీర్చుకోచూసిందా రోజు. సాయంత్రం కాని తన నల్లకోటు కప్పుకుని మెల్లిగా నడుస్తూ వెళ్ళి పచ్చిక మైదానాన్ని దాటి చీకటిగా ఉన్న ఆ మూల నిలబడింది. ఆమెకి కళ్ళు తిరుగుతున్నాయి. ఊళ్ళోని పొలం, తల్లి, తండ్రి, మొండి చేతి జతగాడు వీళ్ళంతా కళ్ళ ముందు మెదిలారు. కూలి పనికి మద్రాసు వెళ్ళిన అన్నయ్య, పోట్లాడి ఇల్లు వదిలిన తమ్ముడు ఎదుట నిలిచి కానీ అని పిలిచినట్టయింది. హృదయం బాధతో మూలిగింది. చాలాసేపు నుంచోలేక ఆమె అక్కడే కూలబడింది. దూరంగా వేరుశనక్కాయలు అమ్ముకునే అతని దగ్గరున్న దీపం రారమ్మని పిలిచినట్లయింది. కానీ చిల్లరా లేదు. వేరుశనక్కాయలు తీసేసుకుని పారిపోవటానికి ఒంట్లో శక్తి లేదు. 1 గంట గడిచింది. మరో అరగంట గడిచింది. ఫౌంటైన్ దగ్గర కూర్చున్న వాళ్ళంతా ఒక్కరొక్కరిగా ఇంటివైపు బయలుదేరారు. కానీ ఒక్కొక్కరినే ఆశగా చూస్తూ కూర్చుంది. ఆఖరికొకడు దూరంగా నుంచున్నాడు. దుక్కలా, రౌడీలా ఉన్నాడు. చెయ్యి ఊపి పిలిచాడు. ఆమె లేచి నుంచుని అతి ప్రయాసతో అతని వైపు నడిచింది. అతనెవరో కొత్త మనిషి. అక్కడే పొద వెనకాల ఆమెని కిందకి తోశాడు. గొరక అంది కాణి. చికాగ్గా అతను లేచి నుంచుని ఒళ్ళు విరుచుకుని దూత్ అంటూ ఆమె మీద ఉమ్మేశాడు. కాణి లేచి కూర్చోవటానికి ప్రయత్నించింది. కానీ ఆమె శక్తి క్షీణించింది. అతను మరోసారి థూ అని బయలుదేరాడు. పైసలివ్వలేదు. కాణి ఆర్తనాదం చేస్తున్న దానిలా నోరు తెరిచింది. కానీ కంఠం పెగల్లేదు. లేవటానికి మరోసారి ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. అతను త్వరగా అడుగులేస్తున్నాడు. ఆఖరికి ఆమె దేహమంతా పైకి లేచింది. కన్న పసిపాపని లాక్కుపోతున్న పాపిష్టివాడిని తరుముతున్నట్టు పరిగెత్తింది. లబో దిబోమని గోలెట్టింది. ఎవ్వ తక్క అని అరిచింది. అతనేమో పైసలివ్వకుండా పారిపోతున్నాడు. ఆమె తన భాషలో అన్యాయం చెయ్యొద్దని వేడుకోంది. రేపటి కూటిని లాక్కోవద్దని మొరపెట్టుకుంటోంది. అతను గాబరాగా నిలబడి చూశాడు. ఇంకా జనం తిరుగుతున్నారు. వాళ్ళకి వినిపించొచ్చు. ఎవరైనా తన వెంట పడొచ్చు. ఆ ఆసామి చప్పున వెనక్కి తిరిగాడు. ఆమె మెడపట్టుకు నులిమి కిందకు తోసి కుళ్ళుముండా అని తిట్టిపోశాడు. బూట్లు కాళ్లతో ఆమె పొట్ట మీద తన్నాడు. కానీ అలాగే కింద పడి ఉంది. కంఠంలో ఏదో గురగుర. బయటకేమీ వినిపించటం లేదు. ఊపిరాడుతోంది. మెల్లిగా, అతి మెల్లిగా, ఆగి ఆగి నిదానంగా ఊపిరి ఆడుతుంది. ఆఖరిసారిగా 1, 2 సార్లు. తెల్లవారింది. సూర్యుడు పైకి వచ్చే కొద్దీ వేడి ఎక్కువవుతోంది. కోడలిని దాటి తిరిగి వెళ్ళవలసిన జనం భీతితో ఎడం వైపొకసారి దృష్టి సారించి మళ్ళీ తల వంచుకుని చకచక నడిచి వెళుతున్నారు. అందరూ చెలిస్తూనే ఉన్నారు. నిలబడే వాళ్ళెవరూ లేరు. పురసభ వ్యాన్ వచ్చి శవాన్ని తీసుకెడుతుందని ఎవరో అంటున్నారు. కానీ దేహం పైన ఎత్తుగా ఓ రాబందు గిరికీలు కొడుతోంది. ఆమె ఆఖరి గిరాకీ. ఆఖరి గిరాకీ. రచన నిరంజన. తెలుగు అనువాదం శార్వాణి. కన్నడ కథానిక. విన్నారు కదా మిత్రులారా. ఈ కథ మీకు నచ్చిందా?
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కథ నచ్చాలని ఎవరూ కోరుకోరు. దయచేసి నచ్చిందా అని అడిగానని అపార్థం చేసుకోకండి. తప్పకుండా ఈ కథని షేర్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలెన్నెన్నో ఈ ఛానల్లో పొందుపరిచి ఉన్నాయి. 2, 3 కథలు విని మీ స్పందనని కామెంట్ బాక్స్‌లో తెలియచేస్తారు కదూ! మళ్ళీ మరొక మంచి కథతో రేపే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవ మరి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.